జీవో నెంబర్ 68 తీసుకొచ్చి జిహెచ్ఎంసీలో తీసేశారు. ఇప్పుడు జీవో నెంబర్ 84 తీసుకొచ్చి ఔటర్ రింగ్ రోడ్ మొత్తం తీసి పడేస్తున్నారు. మాకు 3000 ఓటింగ్లు ఉన్నాయి. బిల్డింగ్ ఓనర్స్ కూడా అన్యాయం అయిపోతున్నారు. మాకు బతుకుతారు లేదు కదా సార్, ఇదే కదా బతుకుతారు. అది మా ప్రాబ్లం. మాకు కావాల్సింది మాకు పర్మిషన్ ఇవ్వండి. మేము ట్యాక్సులు కట్టుకుంటాం. అది జీవో నెంబర్ 84 అడ్వర్టైజింగ్ పాలసీ అన్న. 2-3 కోసం వాళ్ళ స్వలాభం కోసం పాలసీ తెప్పిస్తున్నారు. అందరిని పడేస్తున్నారు కింద. జీవో నెంబర్ 84 రద్దు చేయాలి. ఉన్నారు టార్గెట్ మీడియా, ఆడియో సాయి, ప్రకాష్ ఆర్ట్స్, లీడ్ స్పేస్, వీళ్ళ కోసం టార్గెట్ మీడియా రేవంత్ రెడ్డి కాపాడాలని అపాయింట్మెంట్ కోసం మన్ను కొట్టబాకండి. మా కుటుంబాలు ఆగమైపోతున్నాయి. చాలా మంది చనిపోతున్నారు. దయచేసి మా రిక్వెస్ట్ స్వీకరించండి. చాలా మంది చనిపోయారు, స్ట్రోక్ వచ్చి చనిపోతున్నారు. మా పొట్టల పైన మన్ను కొట్టబాకండి. దయచేసి మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాము. దయచేసి మమ్మల్ని కాపాడండి. మేము రోడ్డు మీద పడిపోతున్నాం. మా జీవితాలు ఆగమైపోతున్నాయి. మా కుటుంబాలు ఆగమైపోతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ హోర్డింగ్స్ వర్కర్స్ యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటి పరిష్కరించాలని కోరుతున్నాము. అదేవిధంగా ఇప్పుడు తెలంగాణలో ఉన్న హోర్డింగ్స్ అని బ్యాన్ చేస్తున్నారన్న. సో ఏంటంటే దానివల్ల లక్షలాది మంది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. కావున మీరు అందరికీ న్యాయం చేసిన కోరుతున్నాము. క్యాన్సల్ చేస్తే మాకు న్యాయం జరిగింది అన్న. ఏంటి ఇది? కేవలం ఈ జీవో తీసుకొచ్చి కేవలం 4 కంపెనీలకే వీళ్ళు చేస్తున్నారు. ఇది మిగతా వాళ్ళకి ఎవరికి ఫెయిల్ లేదు. వాళ్ళ మంత్రులు వేస్తే ఎవరు మాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి సపోర్ట్ లేదన్న. 2-3 కంపెనీలు అంటే యాడ్వేస్, లీడ్ స్పేస్, ప్రకాష్ యాడ్స్, టార్గెట్ మీడియా, ఈ 4 కంపెనీలే. ఇప్పుడు మీరు చూడొచ్చు, వాళ్ళకి లేని ప్రాబ్లం మాకు ప్రాబ్లం వస్తుందా? అక్కడ ఉన్నాయి కదా హోర్డింగ్స్కి, సిటీలో ఉన్న హోర్డింగ్స్ లేని పర్మిషన్ మాకు. ఇప్పుడు మేము సిటీ హౌస్లో పెడితే వాళ్ళకి ప్రాబ్లం. ఇప్పుడు 27 హోర్డింగ్ 27 మున్సిపాలిటీ మెర్జ్ చేశారు. 27 మున్సిపాలిటీలో మా హోర్డింగ్స్ ఉన్నాయి. మా హోర్డింగ్ ద్వారా జిహెచ్ఎంసీకి మేము ట్యాక్స్ కడుతున్నాము. మాకు దయచేసి మమ్మల్ని ఆదుకోనండి. మమ్మల్ని సేవ్ మీకోసం మేమున్నాము. మేము అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటాము. మా బతుకుల గురించి మీరు ఆలోచించండి సీఎం గారు. దయచేసి మా బతుకుల్లో మన్ను పోయబాకండి. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. మీ జిహెచ్ఎంసీ ట్యాక్స్ కట్టేది మేము సేవ్ చేస్తున్నాము. దయచేసి అయ్యా మా గురించి మీరు ఆలోచించండి. మా బతుకుల గురించి మీరు ఆలోచించండి.